గురువుగారు, గండకి నదికి సాలగ్రామానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? శివపురాణంలో శంఖచూడుడి వృత్తాంతాన్ని తెలియజేస్తూ గండకీ నది, సాలగ్రామము, శంఖము ఈ మూడింటి యొక్క మాహత్యాన్ని వివరిస్తారు. బ్రహ్మకుమారుడైన దక్షుడి సంతానంలో వంశంలో దంభుడు జన్మిస్తాడు. కఠోరమైన తపస్సు చేసి శాపవశాన శంఖచూడుడిగా అవతరించిన సుధాముడికి అద్భుతమైన జీవిత సత్యాలను వివరిస్తాడు. శంఖచూడు తులసిని వివాహం చేసుకుంటాడు. అద్భుతమైన తపస్సుతో విష్ణు కవచాన్ని సొంతం చేసుకుంటాడు. ఎంతకాలమైతే ఈ విష్ణు కవచం నీ దగ్గర ఉంటుందో, నీ భార్య తులసి పాతివ్రత్యాన్ని విడవకుండా నిన్ను కాపాడుతూ ఉంటుందో అంతకాలం మృత్యువు నీ దరి చేరదు అని బ్రహ్మదేవుడు వరమిస్తాడు. శంఖచూడు శాపవశాన రాక్షస వంశంలో జన్మించినవాడు. అందుకే దేవతల మీద యుద్ధానికి సన్నద్ధమవుతాడు. దేవతలతో యుద్ధం చేస్తున్న సమయంలో తులసి పాతివ్రత్యం వల్ల శంఖచూడు ధరించినటువంటి కవచం కారణంగా శివుడు కూడా శంఖచూడిని ఏమీ చేయలేకపోతాడు. ఏం చెయ్యాలని సమాలోచనలు చేసిన తరువాత శ్రీ మహావిష్ణువు బ్రాహ్మడి రూపంలో వచ్చి శంఖచూడు యొక్క విష్ణు కవచాన్ని దానంగా స్వీకరిస్తాడు. ఇక తులసి పాతివ్రత్యాన్ని భగ్నం చేయటం కోసం ఆ విష్ణు కవచాన్ని ధరించి శంఖచూడు రూపంలో తులసీమాత దగ్గరకు వెళతాడు. తులసి విష్ణు సమాగమం తరువాత సత్యం తెలుసుకొని, నీవు శిలవైపోదువుగాక అంటూ శపిస్తుంది. శంఖచూడు శివుడు ప్రయోగించిన త్రిశూలానికి తన ప్రాణాలను అర్పించి శంఖమై శివలోకం చేరుకుంటాడు. తులసీమాత ముందు శివుడు ప్రత్యక్షమై, చింతించాల్సిన పని లేదు తులసి, ఎవరి పాపాన్ని వాళ్ళు అనుభవింపక తప్పదు. సుధాముడిగా ఉన్నప్పుడు శంఖచూడు పార్వతీదేవిని చూచి మనోవికారాన్ని పొందాడు. ఆ కారణంగానే శంఖచూడుడిగా జన్మించాడు. ఇప్పుడు శంఖమై నా దగ్గరకు వచ్చాడు. నువ్వు భూలోకంలో పవిత్రమైన తులసి మొక్కగా అందరి చేత ఆరాధింపబడటమే కాకుండా గండకీ నదిగా ప్రవహిస్తూ ఎవరైతే నీలో స్నానం చేస్తారో వారికి ముక్తిని ప్రసాదించే లక్షణం కలిగి ఉంటాం. అలానే నీ శాపం కారణంగా శ్రీ మహావిష్ణువు నీ నదీ తీరంలో పర్వతమై అవతరిస్తాడు. 15 దంతాలతో విషకీటకాలన్నీ ఆ పర్వతాన్ని తొలుస్తూ ఒక క్రమంలో మలచబడ్డటువంటి సాలగ్రామాలుగా, విష్ణు చక్రాలుగా ఈ గండకీ నదిలో సాక్షాత్కరిస్తాయి. అలానే శంఖచూడు శంఖమై నిన్ను అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇలా ఆ తులసీదేవి గండకీ నది, శైలపర్వతము శ్రీ మహావిష్ణువు, విషకీటకముల యొక్క దంతఛేదనతో ఏర్పడినటువంటి అద్భుతమైన విష్ణు రూపాలే సాలగ్రామాలు. అందుకే సాలగ్రామ దానాన్ని మహాదానంగా చెబుతారు. నిత్యము సాలగ్రామ అర్చన చేసిన వారు తలపెట్టిన కార్యక్రమాలన్నీ నెరవేర్చుకోగలిగినటువంటి స్థితికి చేరుకుంటారు అని పురాణం చెప్తూ ఉన్నది. కనుక ఆ తులసీమాత యొక్క పాతివ్రత్యము, శంఖచూడు యొక్క పూర్వజన్మ దుష్కృతము, విష్ణువు యొక్క మహిమ, శివుని యొక్క కటాక్షము మనకు
ఈ సాలగ్రామాన్ని, గండకీ నదిని, శంఖాన్ని చూచినప్పుడు స్ఫురిస్తూ ఉంటాయి.